2025 జనవరి 1 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ ప్రకటించింది. యూపీఐ 1 to 3 పేమెంట్స్ లిమిట్ కూడా పెంచారు. అవి కూడా జనవరి 1 నుంచి వినియోగదారులు ఉపయోగించుకోవచ్చునని ఆర్బీఐ ప్రకటించింది. కొత్త రూల్స్ అప్లికేషన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పల్లెల్లోకి కూడా వచ్చేసాయి. చదువులేని వారు కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం, యూపీఐ లావాదేవీలు చేయడం నేర్చుకొని మరీ ట్రాన్సాక్షన్స్ని చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి వస్తువు కొనుగోలు ఫోన్పే, గూగుల్ పే సేవలను ఉపయోగించే చేస్తున్నారు. కరెన్సీ వాడకం చాలా వరకు తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే కొత్త నియమాలు ప్రకటించింది. అవన్నీ కొత్త సంవత్సరం 2025లో జనవరి 1 నుంచి అమలు కానున్నాయని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. జనవరి 1 నుంచి యూపీఐ చెల్లింపు లావాదేవీల పరిమితి పెరిగింది. ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపు పరిమితి 5,000గా ఉంది. జనవరి 1 నుంచి 10,000 వరకు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఆర్బీఐ ఇప్పటికే ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలను పాటించి కస్టమర్లకు సేవలు అందించడానికి గడువును తీసుకున్నారు. ఇప్పుడు జనవరి 1 నుంచి 10,000 రూపాయల వరకు లిమిట్ పెంపు సౌకర్యం కూడా అమలు కానుంది. యూపీఐ పే మార్పులతో పాటు ఆర్బీఐ యూపీఐ లైట్ వ్యాలెట్ల కోసం పరిమితులను కూడా పెంచింది. వ్యాలెట్ బ్యాలెన్స్ పరిమితి 2,000 నుంచి 5,000కి పెంచారు. ప్రతి లావాదేవీ పరిమితి 500 నుంచి 1,000 వరకు పెంచారు. జనవరి 1 నుంచి ఈ కొత్త నియమాలను అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. జనవరి 1 నుంచి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీల పరిమితిని పాటించాలని బ్యాంకులకు సూచించింది. జనవరి 1 నుంచి యూపీఐ చెల్లింపు పరిమితులే కాదు, మరికొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. యూపీఐ పే ద్వారా జరిగే లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు ఇకపై ఉండవు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈ ఫీచర్ ఫోన్లలో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఐవీఆర్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న మరో కొత్త రూల్ ఏంటంటే పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం తప్పనిసరి చేశారు. పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ని నిలిపివేస్తారు. పాన్ కార్డ్ నిలిపివేస్తే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈ సేవలను పొందలేం.